నా ఏజ్ ఇప్పుడు 32. అంటే మ్యాక్సిమం ఇండియాలో ఉన్న నోటిఫికేషన్స్ అన్నిటికీ నా ఏజ్ లిమిట్ అయిపోయింది. నేను ఓబీసీ క్యాండిడేట్ని, అన్నిటి అయిపోయింది. ఎవరన్నా కమ్యూనిటీ ఉంటే మనం అందరం జాయిన్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఈజీ గ్రూప్ 2 పేపర్ 1 క్లియర్ అవ్వాలి. హలో పీపుల్స్, సో ఎలా ఉన్నారు? సో ఈ వీడియో అయితే కంప్లీట్గా గ్రూప్ 2. సో ఎవరైతే గ్రూప్ 2 మిషన్ మీద ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్ జాబ్ చేస్తూ కూడా గ్రూప్ 2 క్లియర్ చేయొచ్చు. అది చెప్పడమే నా మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే నేను స్టడీని ఆపేసి 2-3 ఇయర్స్ అయిపోయింది. కాంపిటేటివ్కి మళ్ళీ స్టార్ట్ చేశాను జాబ్ పర్పస్ మీద. మళ్ళీ జాబ్ చేస్తూనే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఎవరైతే నాలాగా జాబ్ చేసుకుంటూ కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి క్లియర్ చేయొచ్చు అని చెప్పడం మెయిన్ ఆ వీడియో అనమాట. సో హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా గ్రూప్ 2 క్లియర్ చేయొచ్చు. పెద్ద కష్టమైతే ఏం కాదు, బట్ సింపుల్ టెక్నిక్స్ ఇస్తే చాలన్నమాట. సో ఫస్ట్ మనం అందరికీ తెలిసింది, ఇక్కడ నేను సింపుల్ చెప్పేస్తాను, అన్ని ఇన్స్టిట్యూట్లకు సో చెప్పను. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, 2 ఉంటాయి అనమాట. సో ఫస్ట్ నేను స్క్రీనింగ్ టెస్ట్ గురించి మాత్రమే చెప్తాను. ఎందుకంటే చాలామంది స్క్రీనింగ్ టెస్ట్తో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వమని చెప్తారు. సో మెయిన్స్లో మనకి ఇప్పుడు ప్రిపేర్ అయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే పాలిటీ ఉంటుంది. పాలిటీ ఎగ్జాంపుల్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే స్క్రీనింగ్ టెస్ట్కి పాలిటీ ఉండదు కాబట్టి మీరు అంతగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. సో ఎవరైతే ఆల్రెడీ కాంపిటేటివ్లో ఉన్నారో వాళ్ళు పైపైన చదువుకునేది కొంచెం, బట్ ఎవరైతే ఫస్ట్ టైం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే మాత్రం పాలిటీని ఇప్పటి నుంచే కొంచెం చూసుకుంటారు. ఎందుకంటే అది పేపర్ 2లో మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట పాలిటీ. సో కాబట్టి మీరు ఇప్పుడు నుంచే చూసుకుంటూ వెళ్ళండి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ మాత్రం పేపర్ 1 మీద మాత్రమే పెట్టండి. సో స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి మాత్రం మీకు అరౌండ్ 150 మార్క్స్ ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ ఉంటుంది. దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇది యాజ్ ఆఫ్ 24 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, అది 25లో చేంజెస్ అవ్వచ్చేమో. ఎందుకంటే గ్రూప్ 1 ఆల్రెడీ కొన్ని చేంజెస్కి ప్రతిపాదన అయితే పంపించారు గవర్నమెంట్కి. చేంజెస్ అయినా కూడా మీకు కంటెంట్ అటు ఇటు చేంజ్ అవ్వచ్చు, కానీ మార్క్స్ అవే ఉంటాయి, సిలబస్ అదే ఉంటుంది. డోంట్ వరీ. సో అసలు ఏవే ఉంటాయి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి. మనకి గ్రూప్ 2 ఐపీపీఎస్సీకి ఉన్న బెస్ట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తే ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఎస్ఎస్సీ రైల్వేలా కాదనమాట అక్కడ. సో హిస్టరీ నుంచి మీకు 30 మార్క్స్ వస్తాయి, జాగ్రఫీ నుంచి 30 మార్క్స్ వస్తాయి, సో ఇండియన్ సోషల్ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. మీకు 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. యాజ్ పర్ రిజర్వేషన్ చెప్తాను నేను, మినిమం క్వాలిఫై మార్క్స్ ఇది. అది యాజ్ పర్ 23 నోటిఫికేషన్ ప్రకారం అయితే మీరు జనరల్ కేటగిరీ అయితే అబౌవ్ 40% రావాలి. 40% అంటే అబౌవ్ 80 మార్క్స్ రావాలి. అలానే ఓబీసీ క్యాండిడేట్స్ 35% అంటే అబౌవ్ 70 రావాలి. అండ్ రిమైనింగ్ షెడ్యూల్ ట్రైబల్, షెడ్యూల్ క్యాస్ట్ అయితే మాత్రం మీకు అరౌండ్ 30% అంటే అరౌండ్ 60 మార్క్స్ రావాలి. ఇవి బేసిక్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ మేము పెంచొచ్చేమో తెలియదు, బట్ మన టార్గెట్ అయితే 150కి అవుట్ ఆఫ్ 100+ పెట్టుకుంటేనే మనకి బెస్ట్ అనమాట. అలానే ప్రిపేర్ అవుదాం. నేనేం లెక్చరర్ని కాదు, నేను మీలాగే ప్రిపేర్ అయ్యే ఒక ఆస్పిరెంట్ని. అందరం కలిసి ప్రిపేర్ అవుదాం. నాకు తెలిసింది మీకు చెప్తాను, మీకు తెలిసిన చేయండి. ఒక కమ్యూనిటీగా ఏర్పడి మనం జాబ్ కొడతానైతే ట్రై చేద్దాం. ఎందుకంటే మెయిన్ కమ్యూనిటీస్కి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఆర్ వర్కింగ్ ఉమెన్స్ అయితే వర్కింగ్ మెన్స్, ఇప్పుడు నేను జాబ్ చేస్తాను అంటే ఫ్యామిలీని చూసుకుంటాను, ఇటు జాబ్తో పాటు నాకు డ్రీమ్ ఇది కొట్టాలని. సో ఇది ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కమ్యూనిటీగా ఏర్పడి మనలో ఒకరు జాబ్ కొట్టినా అది మనకి ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ అది అనమాట నాది. సో దానికోసమే ఇది అయితే స్టార్ట్ చేశాను. సో మీకు ఏదైనా ఉండి కమెంట్ సెక్షన్స్లో మీరు ఏమన్నా మంచి రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. హ్యాపీగా అందరూ కమ్యూనిటీగా ఏర్పడి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఎవరైనా నోటిఫికేషన్స్ అయితే మాత్రం అరౌండ్ డిసెంబర్ ఆర్ జనవరి అంటున్నారు, ఇంకా క్లారిటీ అయితే లేదు. అది ఎప్పుడైనా రండి అట్లీస్ట్ నోటిఫికేషన్ నుంచి. బట్ ఇప్పుడు ఏపీలో నేను గమనించిందంటే ఏ నోటిఫికేషన్ పైన త్వరగా అయిపోతుంది. అది ఇప్పుడు అంతకుముందు 2-3 years పట్టట్లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే. సో మన టార్గెట్ ఇంకా 3 months అని అనుకుందాం. సో 100 days ప్లాన్ పెట్టుకుని 100 daysలో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ అనేది ఎంటైర్ కంప్లీట్ చేసేయాలి. ఇది మన టార్గెట్ ఇది. సో ఫస్ట్ హిస్టరీలో చూసుకుంటే మీకు ఏమేమి ఉంటాయి ఇక్కడ. హిస్టరీ అంటే మీరు ఒకటి చెప్తాను, బుక్స్ మాత్రం స్టాండర్డ్ బుక్స్ అయితే మెయింటైన్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ అప్పట్లో హైటెక్ విజయరాసం ఈ కాన్సెప్ట్లో చదివే వాళ్ళందరూ. సో అక్కడ ఏంటంటే మీకు బేసిక్ ఉంటుంది అనమాట. బట్ గ్రూప్ 2కి బేసిక్ కాదు, డెప్త్ కావాలన్నమాట. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మీకు ప్రీవియస్ పేపర్ చూడండి. 4 ఆప్షన్స్ మీకు తెలిస్తేనే దానిలో ఏది తప్పు అడుగుతున్నారు. ఇంతకుముందు 4 ఏది రైట్ అని అడిగేవాడు. సో ఒకటి తీస్తే మన సరిపోతుంది. ఇప్పుడు అలా కాదు, 4 ఏది తప్పు అంటున్నాడు అంటే మిగతా 3 మీకు తెలిస్తేనే 4 తప్పు కదా తెలిసింది అనమాట. సో కానీ డెప్త్ పెరిగింది కాబట్టి స్టాండర్డ్ బుక్ పెంచుకోండి. ఏ బుక్ పడితే ఆ బుక్ చదవద్దు, అలా 4-5 బుక్లు బుక్ చదవద్దు. ఒక బుక్ ఎంచుకోండి. మీ దగ్గర ఉన్న బుక్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హిస్టరీ ప్రిపేర్ అయ్యేసరికి మాత్రం ఈ బుక్ ప్రిపేర్ అవుతాను నేను. సో ఉర్రే సత్యనారాయణ గారి బుక్ ప్రిపేర్ అవుతాను. ఇది చాలా డెప్త్ ఉంటుంది అనమాట. ఒక హిస్టరీకి ఇంతలో బుక్ ఉంటుంది, అది మ్యాటర్ అర్థం చేసుకోండి. పిక్చర్స్ వైజ్ చాలా బాగుంటుంది ఈ బుక్. నేను ప్రిపేర్ అయ్యే బుక్ అనమాట. సో మీకు ఇలా సింధు నాగర్ ఎగ్జాంపుల్ మ్యాపింగ్తో ఉంటుంది, సో డైరెక్షన్స్తో ఉంటుంది. సో ఈ బుక్, సో మీ ఏ బుక్ ప్రిపేర్ అవ్వండి నేను చెప్పను అనమాట. మీ దగ్గర ఏ బుక్ అన్నా ప్రిపేర్ అవ్వండి. బట్ ప్రిపేర్ అయ్యే ముందు ఒకసారి ఏం చేస్తారంటే మీరు ప్రీవియస్ పేపర్ ఒకసారి తీసి ఆ పేపర్లో మీ దగ్గర ఉన్న బుక్లో వచ్చిన లేదా బిట్స్ అంటే ఆ మ్యాటర్ కంటే ఎగ్జాక్ట్ బిట్స్ రాకపోయినా పర్లేదు, ఆ కంటెంట్ అనేది మీకు అక్కడ టచ్ చేసారా లేదా, అలా అవుట్ ఆఫ్ 90% మీ బుక్ కానీ ఆ క్వశ్చన్ పేపర్ని సాటిస్ఫై చేయగలిగితే ఆ బుక్ మీరు తీసుకుని హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఒక బుక్కి ప్రిపేర్ అవ్వండి, ఎక్కువసార్లు చదవండి. అది మ్యాచ్ అవ్వట్లేదు మాత్రం బుక్ చేయండి, తప్పలేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు తప్పు రైట్ చేసుకుంటే పేపర్ ఈజీగా ఉంటుంది. లేదు రేపొద్దున మళ్ళీ మీరు ఇదంతా చదివి అక్కడ అది రాకుండా వేరే ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో కాబట్టి మీరు ఒక బుక్ తీసుకోండి. ఫస్ట్ టైం వేస్ట్ అయినా పర్లేదు, ఫస్ట్ సిలబస్ నోట్ చేసుకోండి, ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, మీ దగ్గర బుక్ ముందు పెట్టుకుని అక్కడ వచ్చిన బిట్ మీ బుక్లో ఉందా లేదా
అంటే ఆ క్వశ్చన్ ఎలా అడిగినా ఓవరాల్గా మ్యాటర్ ఉంటే చాలు మనకి. అది లేకపోతే మాత్రం కంప్లీట్గా బుక్ చేంజ్ చేసేయండి. లేదనుకుంటే ఫస్ట్ టైం ఎవరైనా ప్రిపేర్ అవుతే మాత్రం నా సలహా హిస్టరీ అయితే ఈ బుక్ తీసుకోండి. రిమైనింగ్ కూడా నేను చెప్తాను మీకు అప్కమింగ్ వీడియోస్లో ఏ బుక్స్ ఏ ప్రిపేర్ అవ్వాలనేది. మాత్రం ఇది స్టాండర్డ్ బుక్ అనమాట. ఇలా లేటెస్ట్ సెషన్స్ కూడా వచ్చింది. ఇది నేను తీసుకునే 2021లో అనుకుంటాను. చాలా బాగుంటుంది బుక్. ఇది చెప్తే మాత్రం చాలా బాగుంటుంది. సో ఓకే, కమింగ్ టు ద సిలబస్కి వచ్చేసరికి మీకు హిస్టరీ వచ్చి 30 మార్క్స్ వస్తాయి. మీకు గ్రూప్ 2లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇది హిస్టరీ చెప్తాను. ఎందుకని మాట చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే ఆర్ఆర్బీ లేకపోతే ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే బ్యాచ్ ఉంటారో వాళ్ళు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే అవి ఉంటేనే అక్కడ జాబ్ తీసుకోవాలి. బట్ కమింగ్ టు ద గ్రూప్ 2 వచ్చేసరికి మీకు అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంచెం హార్డ్ వర్క్. ఎందుకంటే ఇక్కడ అంతా థియరీ మీద ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు ఇక్కడ చూసుకుంటే ఎబిలిటీ ఎంత మార్క్స్ ఉన్నాయి, 30 మార్క్స్ ఉన్నాయి. 30లో ఒక 15 అర్థమెటిక్, 15 రీజనింగ్ వచ్చిన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు. మీరు మార్క్స్ రాదని మీరు బాధపడవచ్చు. ఎందుకంటే ఇక్కడ 15 మార్క్స్ మీకు రీజనింగ్ ఉంది, ఈజీగా స్కోర్ చేయొచ్చు. రీజనింగ్ చాలా సింపుల్ ఉంటుంది. పేపర్ చూసేది కూడా అంత హార్డ్ అయితే ఏమో, జస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమెటిక్ కూడా మనం 15 అవుట్ ఆఫ్ 5 ఈజీగా టచ్ చేయవచ్చు. సో 20 మార్క్స్ మీకు ఈజీగా వస్తుంది. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పెద్ద కష్టపడవచ్చు. బట్ కమింగ్ టు ద మ్యాథ్స్ స్టూడెంట్స్ వచ్చేసరికి మీకు 30 తెచ్చుకున్నా మీకు థియరీ పార్ట్ చూడండి. ఇక్కడ ఎస్ఎస్సీ లాగా రైల్వే లాగా సింపుల్గా ఉండవు. హిస్టరీ కానీ జాగ్రఫీ అక్కడ హిస్టరీ రాదు కూడా. బట్ ఇక్కడ వచ్చేసరికి హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ మీద మాత్రం 120 మార్క్స్ ఉన్నాయి. సో కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్స్ బాగా చదవాలి. ఇక్కడ మీరు థియరీ పరంగా బాగా చదవాలి. సో ఇక్కడ చూడండి, ఇండస్ వ్యాలీ, బుద్ధిజం, మౌర్య, గుప్తా, హర్షవర్ధన. సో ఈ టాపిక్స్ ఇది బేసిక్ ఏన్షియంట్ హిస్టరీ. ఈ బేసిక్స్ చదివేటప్పుడు మీరు ఎలా చదువుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ పైపైన చదవడం కాదు, అందుకే పక్కన రాసింది. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళ సోషియో ఎకనామిక్స్ ఎలా ఉంది, అప్పుడు వాళ్ళ రిలీజన్స్ ఎలా ఉన్నాయి, ఆర్ట్ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, అప్పుడు వాళ్ళ లిటరేచర్ ఎలా ఉంది. ఎందుకంటే మీకు ఎక్కువ బిట్స్ అడిగేది కూడా ఆర్ట్ల మీద అడుగుతారు. ఇంతకుముందు లాగా క్రోనాలజీ అడగలేదు. అంటే ఎవరు ఫస్ట్, ఎవరు లాస్ట్, ఎవరు థర్డ్ అని అడగట్లేదు. ఇప్పుడు వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఒక లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ అప్పుడు వాడిన కరెన్సీ ఏంటి, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏంటి అని అడుగుతారు. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అంటే నేను ఈ బుక్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇక్కడ చూడండి, సింధు నాగరికత లిపి, వాళ్ళు ఏ లిపి అని అడుగుతున్నారు. తర్వాత సింధు లిపి నుంచి ఆవిర్భించబడిన లిపి ఇది అని అడుగుతాడు. తర్వాత చూడండి డైమెన్షన్స్, అప్పుడు మహాస్నాన వాటికి ఉంది కదా, ఈ మహాస్నాన వాటికి డైమెన్షన్స్ ఏంటి ఇవి అడుగుతారు. ఇంతకుముందులాగా ఆర్థిక పరిస్థితులు చూడండి, అప్పుడు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళకి మెయిన్ ఏంటి, వ్యవసాయం, పశుపోషణ, లేకపోతే ఏంటి, వాళ్ళ ఎక్స్చేంజ్ ఎలా ఉంది, కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా ఉంది, వాళ్ళు ఏ పంటలు పండించే వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి తెలిసిన మెటల్ ఏంటి, తెలియని మెటల్ ఏంటి, తెలిసిన జంతువులు ఏంటి, తెలియని జంతువులు ఏంటి, ఇవన్నీ అడుగుతారు. చూడండి తూనికలు, కొలతలు, వాళ్ళు వాడిన రేషియో నిష్పత్తి అది కూడా అడుగుతారు. చూడండి ఇదిగోండి, సింధు ప్రజలు తూనిక ప్రమాణం 16వ వంతు, లెక్కించే విధానం ఎలా ఉంది. సో ఇలా అడుగుతున్నారు ఇప్పుడు పేపర్. సో మనం బేసిక్గా కాకుండా మత పరిస్థితులు ఎలా, వాళ్ళు ఏ దేవుణ్ణి కొలిచేవాళ్ళు, సో ఈ టైప్లో ఉంటుంది. అంటే డెప్త్ పెరిగిపోయింది బాగా. సో కాబట్టి మీరు ఆ లెవెల్లోనే చదవాలి ఎప్పుడైనా. ఎందుకంటే నేను ఇందాక మీకు సైట్ రాసి చూపించింది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్స్, రిలీజియస్, ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్, ఈ 5 పాయింట్స్ టచ్ చేస్తూ ఏన్షియంట్ హిస్టరీ చదవండి. మీకు బిట్స్ మ్యాక్సిమం ఇక్కడ నుంచే వచ్చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మెడివల్ హిస్టరీ. మెడివల్ హిస్టరీలో కూడా సేమ్ చోళ, ఢిల్లీ సుల్తాన్, మొఘల్, భక్తి, శివాజీ, రైజ్ ఆఫ్ మరాఠా, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అంటే యూరోపియన్ రాక స్టార్టింగ్ అనమాట, అంటే బిఫోర్ 16th century ముందు. సో ఇక్కడ కూడా అంతే, అడ్మినిస్ట్రేషన్, సోషియో, రిలీజియస్, ఆర్ట్, ఇవి చదవండి. నెక్స్ట్ వచ్చి మోడర్న్ హిస్టరీ మీకు మాక్సిమం 30లో ఎక్కువ బిట్స్ వచ్చే సెక్షన్ ఏది ఉందంటే మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ వస్తాయి. అరౌండ్ 15+ మోడర్న్ నుంచి వస్తాయి. ఎందుకంటే మోడర్న్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. మీకు 1857 రివోల్ట్ అడుగుతారు. తర్వాత బ్రిటిష్ పవర్స్ అంటే వాళ్ళు ఎలా రైజ్ అయ్యారు, తర్వాత ఎలా సోషల్, కల్చర్ ఎలా, రిలీజియన్స్ ఎలా, మన ఇండియన్స్ దగ్గర నుంచి వాళ్ళు ఆ రాజ్యాలు ఎలా లాక్కున్నారు, ఎలా పాలించారు, ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చారు, రూల్స్ ఏమి తీసుకొచ్చారు, ఈ పాయింట్లు మాత్రం టచ్ చేస్తారు వాడు ఇక్కడ. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా అడుగుతారు. పోస్ట్ అంటే ఇండిపెండెన్స్ తర్వాత, ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత ఈ టైం గ్యాప్ అవుతుందో, అంటే మనకి 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చింది. సో 1947 ఇండిపెండెన్స్, ఈ 3 yearsలో ఏం జరిగింది, ఎవరు హెడ్ ఉన్నారు, సో ఇవన్నీ అడుగుతారు అనమాట. ఇవన్నీ అడుగుతారు కాబట్టి మీరు హిస్టరీ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఒక సింపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ ఏదైనా కానీ సిలబస్ రాసుకోండి. ఇలా సిలబస్ రాసుకొని మీకు కావాలంటే ఇది నేను యాక్చువల్గా మీకు 23 నోటిఫికేషన్ ఆ బుక్లో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ సిలబస్ ఎగ్జాక్ట్గా రాశారు. మీకు రైటింగ్ అర్థం కాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దాన్ని రాయండి. బట్ అనవసరమైన టాపిక్స్ అసలు చదవద్దు. ఇప్పుడు ఇక్కడ ఏమడిగారు, ఇండస్ వ్యాలీ, బుద్ధిజం, మౌర్య, గుప్తా, హర్షవర్ధన్, అంటే ఎన్ని 5 ఏన్షియంట్ హిస్టరీలో మీకు 5 టాపిక్స్ వాళ్ళు అడిగింది. మీరు బుక్లో తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది బుక్, ఈ బుక్లో కూడా సింధు ఫస్ట్ అడిగింది ఇండస్ వ్యాలీ, ఓకే, సింధు నాగరికత. నెక్స్ట్ ఏమడిగాడు, బుద్ధిజం అడిగారు. బుద్ధిజం, జైన మత, బుద్ధ, అంటే ఇవి మాత్రమే టిక్ చేసుకొని ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. ఇవే మనకి మెయిన్. తర్వాత మౌర్య, ఇక్కడ చూసారా ఇది పోయింది, హరియాంక, శిశునాగ, నందవంశ, ఇవి అడగల. అలా అని మీరు చదువుకుంటూ పోతే మీ టైం వేస్ట్. బట్ ఇవ్వచ్చు, ఎవరు అని చెప్పలేను. ఫస్ట్ ఇవి ఏదైతే సిలబస్లో ఇచ్చారో ఇవి ఫస్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత గుప్తా, మౌర్య అడిగారు, మౌర్య, గుప్తా అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది
ఈ టాపిక్ ఇప్పుడు ఈ టాపిక్ ఉంది. ఈ టాపిక్ మీకు సిలబస్లో లేదు. చోళులు అంటే రాష్ట్రకూటలు, పల్లవులు లేని దాన్ని మీరు ఎక్కువ చదవద్దు. ఫస్ట్ సిలబస్లో ఉన్న వాటిని కవర్ చేయండి. అవి అయిపోయిన తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఒకసారి రిఫర్ చేయండి తప్ప మెయిన్ మాత్రం మీరు సిలబస్ పేపర్ ఎలా రాసుకొని ముందు పెట్టుకొని మీ బుక్లో టిక్ చేసుకుని అవి మాత్రమే ఫస్ట్ చదవండి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది సిలబస్ కంప్లీట్ చేయడం అనమాట. అనవసరం టాపిక్ మీద మీరు ఎక్కువ పెట్టద్దు. అర్థమైందా? ఇక్కడ చూడండి, విజయనగరం అడగల అక్కడ. ఎందుకంటే ఇవి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హిస్టరీ మొత్తం మనకి పేపర్ 2లో ఇస్తాడు మెయిన్. సో అందుకని ఇవేదో ఈ పల్లవులు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ బుక్ ఉంది కానీ చదవద్దు. ఎందుకంటే ఇది మీకు పేపర్ 1లో రాదు. ఈ విజయనగరం అనేది పేపర్ 1లో రాదు, పేపర్ 2లో వస్తుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు ఇది చదవాల్సిన పని లేదు. సిలబస్ ముందు పెట్టుకొని దాని వరకు మాత్రమే చదవండి. ఇప్పుడు ఆధునిక భారతదేశంలో కూడా అంతే. ఇప్పుడు మైసూరు యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, సిక్కు యుద్ధాలు ఇవి అడగడం. ఈ పేపర్ 2లో అడుగుతారు మీకు. అయితే మన మెయిన్స్లో అడుగుతారు. 1857 కంప్లీట్గా ఇచ్చేది, అది చదవండి. తర్వాత బ్రిటిష్ సార్వభౌమ కాలంలో భారతదేశం, ఇది చాలా ఇంపార్టెంట్. వాడికి కూడా అదే కదా సిలబస్లో. రైజ్ అండ్ కన్సల్టేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్స్ ఇన్ ఇండియా, ద అడ్మినిస్ట్రేషన్, సోషియో కల్చర్, రిలీజియస్ మూవ్మెంట్ ఇన్ 1920 సెంచరీ. సో ఇది కాబట్టి మీరు ఇలా సిలబస్ ముందు పెట్టుకొని అవి మాత్రమే చదివితే మీకు టైం సేవ్ అయితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉంది. సో ఇది హిస్టరీ పార్ట్. నెక్స్ట్ సరికి జియోగ్రఫీ నుంచి కూడా మీకు 30 మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ. బట్ ఇక్కడ చూడండి మీకు హిస్టరీలో జియోగ్రఫీలో తేడా చూడండి. హిస్టరీ వచ్చేసరికి మీకు ఇండియన్ హిస్టరీ అన్నాడు, తెలుగు మన ఏపీ హిస్టరీ అడగలేదు. ఎందుకంటే ఏపీ హిస్టరీ మీకు పేపర్ 2లో వస్తుంది. సో కాబట్టి ఓన్లీ ఇక్కడ అడిగిందల్లా ఇండియన్ హిస్టరీ. బట్ కమింగ్ టు జాగ్రఫీ వచ్చి ఇండియా అండ్ ఏపీ అంటే మీరు ఇండియాతో పాటు ఏపీ కూడా కలిపి చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, ఎర్త్ అండ్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే తర్వాత మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే మన ఇండియాలో ఏవేవి ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి ఇవి మనం ఏం చేస్తాం, ఇండియా వరకు చదువుతాం. ప్యారలల్గా ఏం చేస్తారంటే ఏపీలో ఇప్పుడు మేము నల్లరేగడి రేగలు భారతదేశం మొత్తం మనం ఎక్కడుందని అడుగుతాడు. అలానే మన ఆంధ్రాలో కూడా నల్లరేగడి రేగలు ఎక్కడున్నాయి ఎక్కువ, వాళ్ళు ఏ పంట పండిస్తారు అని అడుగుతారు, ఏ డిస్టిక్లో పండుతుంది అని అడుగుతారు అనమాట. సో అలా రెండు కంపేర్ చేసుకుంటే వెళ్ళిపోండి. క్లైమేట్ ఇప్పుడు ఇండియాలో క్లైమేట్ ఎలా ఉంది, ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ లాభం పొందే స్టేట్ ఏందంటాడు ఇండియా పరంగా. అది మీరు కమింగ్ టు దాన్ని ఏపీ కూడా చెక్ చేసుకోండి. ఏపీలో నైరుతి ఋతుపవనం ఎక్కువ పొందే జిల్లా ఏది. సో ఈ వర్షంలో ఈ ప్లాన్లో చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎట్ టైం రెండు కవర్ అయిపోతాయి. అంటే ఫస్ట్ మీరు ఇండియా చదివేసి తర్వాత ఏపీకి వెళ్ళారనుకోండి మీకు అర్థం కాదు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంతే. మీకు భారతదేశంలో చెరువుల ద్వారానా, బావిల ద్వారానా, కాలాల ద్వారా ఎక్కువ దేని ద్వారా మీకు వ్యవసాయం లబ్ధి పొందుతున్నారు. సేమ్ అలానే ఏపీ కూడా అలానే చేసుకోండి. నోట్స్ పెట్టుకోండి. నేను నా సజెషన్ నోట్స్, మీరు ఇప్పుడు ఈ మ్యాటర్ చదువుతున్నారు పేజీ ఇక్కడ లైన్ పెట్టేసి ఇటు పక్క ఇండియా రాసుకోండి, ఇటు పక్క ఏపీ రాసుకోండి. ఎట్ టైం మీకు రెండు కవర్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అంటే రిసోర్సెస్ ఏమన్నాయి, మన ఇండియాలో ఏ రిసోర్సెస్ ఏమన్నాయి, సేమ్ అదే రిసోర్స్ మన ఏపీలో ఎక్కడ దొరుకుతుంది. అగ్రికల్చర్ అంటే ఇండియా మొత్తం ఏ పంట ఎక్కువ పండిద్ది, అలానే ఏపీలో ఏ పంట ఎక్కువ పండిద్ది. సో అలా ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ మీకు సిలబస్ అయితే ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో మీకు వేస్ట్. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ రాసుకోండి. హ్యూమన్ జియోగ్రఫీ ఇది కొంచెం మీకు అంటే ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ 2కి తేడా ఏంటంటే హ్యూమన్ జియోగ్రఫీ కొంచెం యాడ్ అవుతుంది మీకు. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, డెమోగ్రఫీ ఎలా ఉంది, అర్బనైజేషన్, మైగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏ స్టేట్ వాళ్ళు ఏ స్టేట్ని డెవలప్ చేశారు ఇండియాలో, ఏపీలో ఏ స్టేట్ని ఏ ప్లేస్ని డెవలప్ చేశారు, ట్రైబల్స్ ఏమున్నాయి, రిలీజియస్ ఏంటి, లాంగ్వేజెస్ ఏం మాట్లాడతారు. ఇది కొంచెం కొత్తగా ఉండొచ్చు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. గ్రూప్ 2కి రిమైనింగ్ ఎగ్జామ్స్కి ఇది ఒక్కటి తేడా. ఇది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది జియోగ్రఫీ. మీకు 30 హిస్టరీలో 30 జియోగ్రఫీలో అట్లీస్ట్ 50+ పెట్టగలిగితే మాత్రం జాబ్ మీకు స్క్రీన్ టెస్ట్ ఈజీగా అయిపోతుంది. అంత ఈజీ ఉంటుంది, కొంచెం కష్టపడాలంటే. నెక్స్ట్ మనకి ఇండియా సొసైటీ. సో వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి గ్రూప్ 2కి ఉన్న తేడా ఏంటంటే ఇండియన్ సొసైటీ మీకు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. గ్రూప్ 2లో ఉంటుంది, గ్రూప్ 1, గ్రూప్ 2లో మాత్రమే ఉంటుంది అనమాట. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ వాళ్ళు కానీ ఇది ఏమైనా ఎక్కువ టైం, ఎందుకంటే ఇవి మనం ఆల్రెడీ హిస్టరీ జియోగ్రఫీ ఇంతకు చదివేసి ఉంటాం, కొంచెం టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది. బట్ ఇది కొత్తది. ఎగ్జాంపుల్ నాకు కూడా ఇది కొత్త సబ్జెక్ట్. నేను ఎన్నో ప్రిపేర్ అవుతుంటాను, ఇండియన్ సోషల్ కూడా ప్రిపేర్ అవ్వాలి అంటే దీని మీద ఇప్పుడు ఎక్కువ టైం పెట్టాలి. 30 మార్క్స్ ఉంది ఇక్కడ మీకు చూడండి. దీనిలో కూడా ఏంటి, ఫ్యామిలీ ఏంటి, మ్యారేజ్. యాక్చువల్ నిజం చెప్పాలంటే దీనికి సరైన బుక్ ఏదో కూడా నాకు ఇప్పుడు తెలియదు. నేను రిఫర్ చేయాలి. మీకు ఏం తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో నాకు కొంచెం సజెస్ట్ చేయండి. ఏ బుక్ చదివితే నాకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. స్టాండర్డ్ ప్రిపేర్ అవుతాను. నేను రీసెర్చ్ చేస్తున్నాను, క్లాసెస్ వింటున్నాను, కానీ పెద్ద అది ఏం యూజ్ అనిపించలేదు. బుక్ కోసం చూస్తున్నాను. మీకు ఏం తెలిస్తే ఇండియన్ సొసైటీ గురించి ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో నాకు ఆ బుక్ రిఫర్ చేయండి. తర్వాత స్ట్రక్చర్, మీకు స్ట్రక్చర్ ఫ్యామిలీ, నేను కొన్ని క్లాసెస్ విన్నాను, అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అసలు మన ఫ్యామిలీ, మన ఇండియాలో ఫ్యామిలీ వ్యవస్థ ఎలా ఏర్పడింది, వివాహ బంధం ఎలా ఉంటుంది, క్యాస్ట్లు ఏంటి, ట్రైబర్స్ ఏంది, రిలీజన్స్ ఏంది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంది, సోషల్ ఇష్యూస్, క్యాస్టిజం ఎలా, కమ్యూనిజం ఎలా, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్, చైల్డ్ అబ్యూస్, యూత్ అన్రెస్ట్ అండ్ ఎలిగేషన్స్, తర్వాత వెల్ఫేర్ మెకానిజం అంటే మన పబ్లిక్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, పాలసీస్ ఎలా ఉన్నాయి, ఒక ఫండ్ రిలీజ్ చేస్తే అది ప్రజలకు ఎలా చేరుతుంది, ఈ స్ట్రక్చర్ బాడీ మొత్తం వల్ల ఎస్సీ ఎస్టీ కమిషన్స్, మైనారిటీ, బీసీల మీద మన భారతదేశం ఎలా ఉంది, ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇదంతా కరెంట్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. ఇది తర్వాత మెంటల్ ఎబిలిటీ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు అనమాట. నేను అందుకే ఫస్ట్ మీకు రీజనింగ్ రాశాను. రీజనింగ్ చూడండి ఏముండవు, ఎక్కువ స్టేట్మెంట్స్ అంటే 2 ఇస్తాడు. స్టేట్మెంట్స్ ఒకటే అసెప్షన్ చేయాలి, లేదా ఆర్గ్యుమెంట్ చేయాలి, దాని కంక్లూజన్స్ ఏంటి, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి. ఇవే చాలా సింపుల్ ఉంటాయి. పేపర్ కూడా చూసాం కదా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నేను అర్థమెటిక్ నాకు అంత పర్ఫెక్ట్ అవ్వదు, రీజనింగ్ అయితే చేయగలను. సో పేపర్ నేనే చేసినట్టు అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ఏముండవు ఇక్కడ నెంబర్ సిరీస్, వాట్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, రిలేషన్షిప్, షేప్స్ ఇచ్చి దాన్ని ఒక సబ్సెక్షన్స్ ఇస్తారు. రీజనింగ్లో మీరు ఈజీగా 15 ఇస్తే అరౌండ్ 10+ ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు. ఇంకా అర్థమెటిక్ కూడా మీకు పెద్ద టఫ్ ఏం కూడా చూడండి. ఇక్కడ నెంబర్ సిస్టమ్ మన చిన్నప్పుడు చదువుకుంది, యావరేజ్, రిలేషన్, ప్రపోర్షన్, పర్సెంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్, టైమ్ అండ్ వర్క్, ఇవే డేటా. వీటి మీద చూడండి, ఈ డేటా అనాలిసిస్ అంటే టేబుల్స్, బార్ డయాగ్రామ్స్,
లైన్ ఆఫ్ గ్రాఫ్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ అథమెటిక్లో. మీరు ఇవి ప్రిపేర్ అయినా పోయినా ఇది, ఎందుకంటే మీకు ఇదే ఎక్కువ పార్ట్ అథమెటిక్లో. మేబీ అరౌండ్ 5 మార్క్స్ 3 to 5 మార్క్స్ మీకు ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి రావచ్చు, ఈ యొక్క టాపిక్ నుంచే వస్తాయి. ఇది కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. సో ఇది సిలబస్ అయితే ఇంత నుంచి మీరు కష్టపడాల్సిన పని ఏం లేదు. చాలా ఈజీ గ్రూప్ 2 మీరు క్లియర్ చేయటం. ఎప్పుడంటే పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ చేసుకొని, నాకు ఒక సిలబస్ ముందు పెట్టుకొని, టైం టేబుల్ వేసుకొని, ఫస్ట్ నేను ఎప్పుడుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నేను ఇంకొక టిప్ చెప్తాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నప్పుడు ఒక బుక్ పెట్టుకొని షార్ట్ నోట్స్ రాసుకుని, ఎందుకంటే మనకి ఎగ్జామ్ టైంలో మళ్ళీ అంత పెద్ద బుక్ తీసి అవ్వాలంటే కష్టం కాబట్టి ఇండస్ వ్యాలీ ఒక బుక్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకోండి. పక్కన గ్యాప్ ఇచ్చి ఈ పక్కన గీత కొట్టుకుని కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, ఎందుకంటే బుక్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడగడు. కరెంట్ ఈవెంట్ అంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ మధ్య తవ్వకాల్లో మళ్ళీ ఏదైనా బయటపడిందా, ఒకసారి గూగుల్ చేయండి. వచ్చేసి రీసెంట్ న్యూస్ అని కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రీసెంట్ న్యూస్ అంటే ఈ మధ్య తవ్వకాలు బయటపడిందా, లేకపోతే ఎవరైనా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారా అని ఒకసారి చెక్ చేసి పక్కన రాసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ అయిపోతుంది, ఇటు స్టాటిక్ అయిపోతుంది, కరెంట్ అయిపోతుంది. ఈ రెండింటిని ఎప్పుడైతే కంబైన్ చేసి చదువుతారో అప్పుడు మాత్రం మీకు ఈజీ అయిపోతుంది. అంటే సిలబస్ మళ్ళీ వెళ్ళి రేపు కరెంట్ అఫైర్స్ అని పని లేదు. సేమ్ అంతే బుద్ధిజం, జైనిజం. సో బుద్ధిజం గురించి కూడా రీసెంట్గా బుద్ధిజం గురించి న్యూస్ వచ్చిందా ఇండియాలో, సో వరల్డ్లో అడుగుతారు. సో మౌర్యుల గురించి, సో ఇలా కరెంట్ రిలేటెడ్గా ఒకసారి మొత్తం చదివేసి నోట్స్ రాసుకున్న తర్వాత ఒకసారి గూగుల్ చేసుకుని ఏదైనా వస్తే ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు అక్కడ రాసుకుంటే అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇంకో టాపిక్ చెప్పలేదు, 120 మార్క్స్కి నేను చెప్పాను. ఇంకోటి సరిగ్గా కరెంట్ ఈవెంట్స్. సో కరెంట్ అఫైర్సే మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అబౌట్ 30 మార్క్స్ ఉంటాయి మనకి ఈ కరెంట్ అఫైర్స్కి. అబౌట్ 30 మార్క్స్లో ఫాస్ట్ 1 yearకి చదువుకోండి. అంటే ఇప్పుడు నేను ఫాస్ట్ 1 year ఎందుకు చెప్తుందంటే రీసెంట్గా ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు వాడు కరెంట్ ఈవెంట్స్ అన్నాడు. కరెంట్ ఈవెంట్స్ అంటే నా ఉద్దేశంలో కరెంట్ రీసెంట్గా జరిగింది. వాడు 22-21 కరెంట్ అఫైర్స్ అడిగాడు. అసలు కరెంట్ అఫైర్స్కి మీనింగ్ లేకుండా పోయిందన్నమాట. 3 years బ్యాక్ కూడా కరెంట్ అంటేనే మనం జరిగింది అర్థం కదా, పేరులోనే ఉంది కదా. బట్ వాడు 21-22 నుంచి అడిగాడు. అలా మనం ఏం చేయలేం. అరౌండ్ మినిమం అట్లీస్ట్ 1 year బిఫోర్ నోటిఫికేషన్ నుంచి 1 year బిఫోర్ వెళ్ళి చదవండి. ఇంకా 2 years చదవగలిగితే అంతకంటే గ్రేట్. బట్ నేను చెప్పాను కదా, కరెంట్ ఈవెంట్స్ ఎప్పుడైనా స్టాటిక్తో ఎప్పుడైతే మీరు 2 మిక్స్ చేసి చదువుతారో అప్పుడు మీకు స్టాటిక్ అయిపోతుంది, కరెంట్ అయిపోతుంది. సో ఇది బేసిక్ గ్రూప్ 2 ఇంపార్టెంట్ బుక్స్, స్ట్రాటజీ ప్లాన్, ఎన్ని గంటలు చదవాలి, ఈజీ అయినా ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తుంది. వీడియో చెప్తే లెంత్ ఎక్కువైపోవచ్చు అనమాట. సో చెప్పాను కదా, నా టార్గెట్ అయితే నేను ఏదో లెక్చర్ కాదు, లేకపోతే ఏదో వీడియోలు చేసుకునేది కాదు. నాలాగా ఇది నా టార్గెట్. సో దీంతో నాతో పాటు ఎవరైనా జాయిన్ అవుతారంటే హ్యాపీగా రండి. ఒక కమ్యూనిటీ ఏర్పరచుకుందాం. ఎలా చదవాలి నాకు తెలిసింది మీకు చెప్తాను. ఎందుకంటే నాకంటే చాలామంది సీనియర్స్ దీని మీదే చదువుకుని ఉంటారు. వాళ్ళ సజెషన్స్ అందరికి యూజ్ అవుతాయి. సీనియర్స్ ఎవరైనా ఉంటే కొత్తగా జూనియర్స్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంటాయి. సో నా సైడ్ నుంచి నేను ఏదైనా చేయగలంటే ఖచ్చితంగా మీకు చేస్తాను. సో దీనికి మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలు. అప్పుడు వీడియోస్ వస్తుంటాయి. అప్పుడు మన కమ్యూనిటీ పెరిగేదాన్ని బట్టి అప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ప్లాన్ చేద్దాం. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయ్ ప్లస్ జాబ్ చేస్తూ ఇటు ఫ్యామిలీ చూసుకుంటూ నాకు దొరికే లిమిటెడ్ టైంలోనే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 3:30-4 అవుతుంది, 4 అవుతుంది టైము. సో ఈ టైంలో కూడా నేను లెగసీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానంటే నేను గొప్ప అని చెప్పట్లేదు. 1 last ఛాన్స్. నాకు మిగిలిందల్లా ఏపీటీలో గుడ్ న్యూస్ ఏంటంటే ఏది వచ్చినా 42 years మినిమం ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. అలా అని చెప్పి అంతా నేను చదవలేను కదా. ఇది ఒకటే 1 last ఛాన్స్ అని పెట్టుకొని మాత్రమే నేను ప్రిపేర్ అవుతున్నాను. సో దీనికి ఎవరైనా నాతో పాటు జాయిన్ అవుతారంటే రండి, ప్రిపేర్ అవుదాం. మీ యొక్క ఇన్పుట్స్ నాకు చాలా అవసరం ఈ టైంలో. 1 last ఛాన్స్ అనే హ్యాష్ట్యాగ్తో నేను చదువుతున్నాను అయితే అనమాట. సో నెక్స్ట్ మీకు బుక్స్ ఏం చదవాలి, ట్రిప్స్ ఎట్లా, ప్లాన్స్ ఏంటి అని నెక్స్ట్ వీడియో వస్తుంది. అంతవరకు బాయ్.